బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి. చాలా కాలంగా ఇండియన్ స్క్రీన్ మీద ఏ రికార్డ్ అయినా సరే నాన్ బాహుబలి అన్న పేరుతోనే నడిచింది కదా. కానీ ఇప్పుడు ఆ పేరుని చెరిపేయడానికి సిద్ధమవుతున్నారు పుష్పరాజ్. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్ని 2025లో సొంతం చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు బన్నీ. బాహుబలి 2 పేరిటున్న బిగ్ రికార్డ్స్ని బ్రేక్ చేసే ఆ ఘడియలు ఎప్పుడు రాబోతున్నాయి? లెట్స్ వాచ్. ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ హిట్ సినిమా బాహుబలి 2. సింగిల్ రిలీజ్లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన బాహుబలి 2 1810 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇదే ఆల్ టైమ్ రికార్డ్. కానీ అదంతా గతం. ఇక మీదట ఇండియన్ స్క్రీన్ మీద ఆల్ టైమ్ రికార్డ్ పుష్పరాజ్దే అనే మాట వినడానికి వెయిట్ చేస్తోంది అల్లు ఆర్మీ. పుష్ప 2తో చాలా రికార్డులను చెరిపేశారు అల్లు అర్జున్. హిందీలో 800 కోట్ల నెట్ను క్రాస్ చేసిన ఫస్ట్ సినిమాగా దుమ్మురేపుతోంది పుష్ప 2. 806 కోట్ల రూపాయల నెట్ స్టిల్ కౌంటింగ్ అనే పోస్టర్ ఆడియన్స్ ని యమాగా అట్రాక్ట్ చేస్తోంది. హిందీ సినిమాల నెక్స్ట్ టార్గెట్ పుష్ప 2 రికార్డ్సే కాబోతున్నాయి. సౌత్ మార్కెట్లో బన్నీ భారీ వసూళ్లు సాధించడం అన్నది కామన్. కానీ పుష్ప 2తో నార్త్ మార్కెట్ను కూడా రూల్ చేస్తున్నారు ఐకాన్ స్టార్. ఓ సినిమా 2 వారాలకు మించి పెర్ఫామ్ చేసే పరిస్థితి లేని ఈ రోజుల్లో నార్త్లో 4 వారాలుగా సాలిడ్ వసూళ్లు సాధిస్తోంది పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించారు బన్నీ. ఇప్పుడు పుష్ప 2లో అంతకు మించి మెప్పించారు. అందుకే వసూళ్ల విషయంలోనే కాదు, అవార్డులు రివార్డుల విషయంలోనూ బన్నీ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పుష్పరాజ్ రావడం, అన్ని రికార్డులని తన పేరు మీద రాసేసుకోవడం, వరల్డ్ ఫేమస్ అయిపోవడం అన్నీ జరిగాయి. అయినా ఇంకా శ్రీవల్లిని గుర్తు చేసుకుంటున్నారు ఇండస్ట్రీ జనం. పుష్ప సీక్వెల్ ప్రమోషన్స్ కి శ్రీవల్లి చేసిన సపోర్ట్ సూపర్ అంటున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న హీరోయిన్స్ కి శ్రీవల్లిని చూపించి సలహాలు కూడా చెప్పేస్తున్నారండోయ్. ముంబై అంటే ముంబైకి, చెన్నై అంటే చెన్నైకి పుష్పరాజ్ అంత ఫాస్ట్ గా ప్రమోషన్లు చేయడానికి ముందుకు దూకేశారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి, రష్మిక మందాన. ఆమెతో పోలిస్తే కియారా అద్వానీ కాస్త స్లో అయ్యారా? గేమ్ చేంజర్ ప్రమోషన్లకు డుమ్మా ఎందుకు కొడుతున్నట్టు అనే మాటలు మొదలయ్యాయి. గేమ్ చేంజర్ టీం ఎక్కడ ల్యాండ్ అయినా వాళ్ల వెంటే వాలిపోతున్నారు అంజలి. హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనూ, పవర్ స్టార్ ముఖ్య అతిథిగా వచ్చిన ప్రీ రిలీజ్లోనూ జోష్గా కనిపించారు అంజలి. అక్కడ కియారా యాబ్సెన్స్ కొట్టొచ్చినట్టు కనిపించిందంటున్నారు క్రిటిక్స్. అటు సంక్రాంతికి వస్తున్న భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కూడా యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. డాకు మహారాజ్ యుఎస్ ఈవెంట్లో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఫర్దర్ గా కూడా ఇంత యాక్టివ్ గా ఉండాలన్నది ఫ్యాన్స్ మాట. సినిమాకు కాల్ షీట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, యూనిట్ కి తమ వంతు సపోర్ట్ చేయాలని, పుష్ప సక్సెస్ చూసిన తర్వాతైనా మిగిలిన హీరోయిన్లు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనే సలహాలు బాగా వినిపిస్తున్నాయి. గేరప్ ఫర్ ది డబుల్ ధమాకా అంటూ దుమ్ము రేపేస్తోంది ఆహా అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో. ప్రెజెంటింగ్ యూ టు ది మెగా ఎపిసోడ్ అంటూ అద్రిపోయే రామ్ చరణ్ విజువల్స్ తో ప్రోమోని కట్ చేశారు. అసలే బాలయ్య ఎదురుగా చరణ్ ఉంటే అంత తేలిగ్గా వదిలిపెడతారా? మెగా వారసుడి గురించి మాట్లాడి ఆట పట్టించేస్తారు కదా. ఇంకేం విశేషాలున్నాయంటారా? పదండి చూద్దాం. ఎన్బికే వర్సెస్ ఆర్సీ ఒక్క స్టేజ్ మీద కనిపిస్తాయి. ప్రతి ఫ్రేము అన్ప్రెడిక్టబుల్ గా ఉండకపోతే ఎలా? ఎస్, దీన్ని దృష్టిలో ఉంచుకునే డిజైన్ చేసినట్టున్నారు లేటెస్ట్ ఎపిసోడ్ని. ప్రతి ఫ్రేము ఫిదా చేస్తోంది మెగా పవర్ స్టార్ అభిమానులను. సర్ప్రైజుల మీద సర్ప్రైజులున్నాయి అని బాలయ్య అంటే కొంచెం టెన్షన్ గా ఉంది సార్ అని చెర్రీ కంగారు పడటంతోనే ప్రోమో క్లిక్ అయిందన్నది క్రిటిక్స్ మాట. చెర్రీ గురించి అందరూ చెప్పడం వేరు, ఆయన కన్నతల్లి నాయనమ్మ చెప్పడం వేరు. చెప్పడం సంగతి పక్కన పెడితే 2025లో వారసుడు కావాలంటూ వాళ్ళు అడిగిన తీరుకు ముచ్చట పడిపోతున్నారు అభిమానులు. చుట్టూ స్టాఫ్ తో ఎప్పుడు బిందాస్గా గడిపే గ్లోబల్ స్టార్ తన కూతురు క్లింకారాకు అన్నం తినిపించడానికి ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారో తెలుసా? ప్రతిరోజు 2 గంటలు ఆయన టైం కేటాయించేది ఎవరికోసం? చెర్రీ ఉపాసన మధ్య రైమ్ రోల్ ఏంటి? ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవాలంటే డోంట్ మిస్ లేటెస్ట్ ఎపిసోడ్. జనవరి 8న రాత్రి 7 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది ఈ ఎపిసోడ్. గెస్ట్ గా వచ్చిన శర్వానంద్ షోలో ఫోన్ ఎందుకు వాడలేదు? దిల్ రాజు తొడగొట్టడానికి రీజన్ ఏంటి? ప్రభాస్ ఫోన్లో చెప్పిన సంగతులేంటి? పార్టీ చేసుకోవడానికి అల్లు అరవింద్ బెస్ట్ అని చెర్రీ ఎందుకు ఆన్సర్ చేశారు? ఇంతకీ పవన్ కళ్యాణ్ యాక్టర్ గా బెస్టా, పొలిటీషియన్ గా బెస్టా? అబ్బో, ఇలాంటి చాలా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ప్యాక్ అవుతోంది మెగా ఎపిసోడ్.
డోంట్ మిస్ ఇట్ ఇన్ ఆహా అన్స్టాపబుల్. డల్లాస్లో డాకు మహారాజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్గా జరిగిందో తెలుసా? మా బాలయ్య ఇంటర్నేషనల్ ఈవెంట్ అంటే మాకు పండగ రోజే అంటూ జోష్గా కనిపిస్తున్నారు నందమూరి అభిమానులు. డల్లాస్ వేదిక మీద రిలీజ్ అయిన ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ డాకు ట్రైలర్ ఎలా ఉందో తెలుసా? మాస్ స్వాగ్ కి సరికొత్తగా మీనింగ్ చెప్తోంది నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ ట్రైలర్. పవర్ఫుల్ పంచ్ అంటే అచ్చం ఇలాగే ఉంటుందంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ది కింగ్ ఆఫ్ జంగల్ రూత్లెస్ హ్యాండ్ బిగిన్ చేశారంటూ సంబరపడుతోంది నందమూరి ఆర్మీ. డలాస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఘనంగా విడుదల చేశారు డాకు మహారాజ్ ట్రైలర్ ని. బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్ ని ఈ సినిమాలో విట్నెస్ చేయడం గ్యారంటీ అంటూ ఆల్రెడీ ఊరిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్లో ప్రతి ఫ్రేమ్ కమర్షియల్ వాల్యూస్ కనిపించేలా ఉంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అంటూ మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్. 2024ని మిస్ అయిన అభిమానుల కోసం 2025లో నందమూరి బాలకృష్ణ ఫుల్ మీల్స్తో రెడీ అవుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. జనవరి 12న రిలీజ్ అవుతున్న డాకు మహారాజ్ కోసం శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒక్క షాట్ కి కూడా బాలకృష్ణ డూప్ ని వాడలేదంటూ డైరెక్టర్ బాబీ చెప్పిన మాటలు కూడా ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేస్తున్నాయి. హీరోయిన్ అంటే ఎప్పుడు పాటలు పాడుకుంటూ సున్నితంగా స్టెప్పులు వేసుకుంటూనే కనిపించాలా? రఫ్ అండ్ టఫ్ గా ఎందుకు కనిపించకూడదు? పక్కన హీరో మాస్ గా ఉంటే హీరోయిన్ సైలెంట్ గా ఉండాలా? కాసింత వైలెంట్ గా ఉన్నా పర్వాలేదా? ఈ సంగతులన్నీ ఏమో కానీ ప్రస్తుతం పూజా హెగ్డే సాయం చేసిన సినిమాలన్నింటిలోనూ హీరో మాత్రం యమ వైలెంట్ గా కనిపిస్తున్నారండి. పూజా హెగ్డే కనిపించడం లేదు అని మొన్నటి వరకు అనుకున్న వారందరూ ఇక ఆ మాట అనరు. ఎందుకంటే ఎక్కడ ఫోర్స్ ఉంటుందో, ఎక్కడ హీరో ఎవరి మాట వినకుండా రూత్లెస్ గా కనిపిస్తారో అక్కడ నేనుంటా అని చెప్పకనే చెప్పేస్తున్నారు పూజా హెగ్డే. దళపతి 69 షూటింగ్ లో బిజీగా ఉన్నారు పూజా నార్త్ మూవీ దేవా టీజర్ రిలీజ్ అయింది. షాహిద్ క్యారెక్టర్ చూసిన వాళ్ళందరూ మాస్ సినిమాకు స్పెల్లింగ్ రాయిస్తున్నారని అంటున్నారు. రూత్లెస్ పోలీస్ గా షాహిద్ యాక్టింగ్ సూపర్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తోంది నార్త్ ఇండస్ట్రీ. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది దేవా. మొన్నటిదాకా సూర్య 44 అని వర్కింగ్ టైటిల్ తో చలామణి అయింది రెట్రో సినిమా. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ కూడా పక్కా మాస్ గా ఉంటుంది. యాక్షన్ ఫ్యాక్ట్ రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు కార్తిక్ సుబ్బరాజ్. పెళ్లి కోసం తన డార్క్ పాస్ట్ వదులుకునే పాత్రలో కనిపించనున్నారు సూర్య. ఈ జనరేషన్ లో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకరు కదా. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసే ఈ దర్శకుడు హీరోల ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడంలో టాప్ లో ఉన్నారు. ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాలతో పాటు అప్కమింగ్ సినిమాల విషయంలోనూ హీరోల ఇమేజ్ కి తగినట్టుగా కథలు సిద్ధం చేస్తున్నారు. మరి అవేంటో చూసేద్దాం. పటాస్, రాజా ది గ్రేట్, F2 లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఆ సక్సెస్లతో స్టార్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే జోరులో మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమాను రూపొందించారు. మహేష్ ఇమేజ్కి తగ్గట్టుగా యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ రూపొందించిన సరిలేరు నీకెవ్వరు అనిల్ను స్టార్ డైరెక్టర్స్ లిస్ట్లో చేర్చింది. బాలయ్య హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి విషయంలో డిఫరెంట్ స్టైల్ ఫాలో అయ్యారు అనిల్. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తూనే బాలయ్య మాస్ ఇమేజ్ను కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. అందుకే భగవంత్ కేసరి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రెజెంట్ వెంకీ హీరోగా సంక్రాంతికొస్తున్నామనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను రూపొందిస్తున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ చిరంజీవి హీరోగా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు. అంతేకాదు చిరు కోసం రెడీ చేసిన కథ గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు రేంజ్లో ఉంటుందంటూ ఊరిస్తున్నారు. ఇలా ప్రతి హీరోకు వాళ్ళ ఇమేజ్కి తగ్గ కథలు రెడీ చేస్తూ డిఫరెంట్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.